చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహిమ కలిగిన పరలోకపు సంగతులు మాకు వినిపించి తినిపించి బలపరచమని వాక్యమయ్యున్న యేసునామం పేరట బ్రతిమలాడి వినయముతో వేడుకొంచున్నాము తండ్రి. దేవనామున కృపా సమాధానం కలుగును గాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యములో నుండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని దేవుని వాక్యంలో మనం చదువుకున్న వారమైతే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 16వ వచనం. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. పెండ్లి కుమారుడు అంతఃపురం అనగా పరలోకంలో నుండి రావాలి. పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. గది అనగా ప్రార్థన చేసుకునే గది. నిజమే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా మీరు గదిలో ఉండి ప్రార్థన చేసుకోండి అని మత్తయి సువార్త 6వ అధ్యాయములో గది ప్రార్థన ఆది అపోస్తలులైన 12 మంది శిష్యులైన వారికి క్రీస్తు ప్రభువారు నేర్పించినట్లుగా వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. అదే బాణీలో ఆది అపోస్తలులైన వారు గదిలో ఎలాగున భక్తులు ఎదిగారో మనకు జ్ఞాపకం చేసుకుంటే, పెళ్లి కుమారుడు అంతఃపురం అనే పరలోకం నుంచి రావాలి కాబట్టి పెళ్లి కుమారుడు వచ్చే టయానికి పెళ్లి కుమార్తె ఎక్కడ ఉండాలంటే ఆమె సిద్ధపడే స్థలమే మేడగది. అందుకని క్రీస్తు ప్రభు వారు ఆది అపోస్తలులైన వారికి మరి ఒక ప్రత్యేకమైన మేడగదిని సిద్ధపరిచారు. ఆ మేడగదిలో ప్రభు సంస్కారపు విందు అందించారు. అదే మేడగదిలో యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానుడిగా ఆయన సమాధిలో లేచినప్పుడు సమాధానం కలుగునుగా కానీ వారు కనబడిన స్థలం కూడా మేడగది. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు వారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళిన తర్వాత వారు కూర్చుని ఉన్న స్థలం అంతా కూడా ఆత్మకు నింబడిన స్థలం మేడగది. అంటే పరిశుద్ధాత్మ కొంపరింపు జరిగిన స్థలం మేడగదిగా మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. అదే మేడగది మరి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయంలో మేడగదిలో వారు ప్రార్థన చేసినప్పుడు బంధించబడిన పేతురు గారు బయటకు వచ్చారు. ప్రార్థనకి చేతులకున్న సంఖ్యలు ఊడిపోయి దేవదూత వచ్చి పేతురు గారిని బయటకు తీసుకురావడం మనం చూడగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే, పెళ్లి కుమార్తె ఉండాల్సింది గదిలో పెళ్లి కుమార్తె 7 అనుభవాలు కలిగి ఉండాలి. 7 అంతస్తులు అంటే ప్రతిరోజు 7 మెట్లు ప్రార్థన చేసుకుంటూ చేయాల్సినటువంటి 7 వస్తువులు కూడా ఉండాలి. ఆ 7 వస్తువుల పేర్లు చెప్పి ఈరోజు ముగించుకుందాం. ఒక్కొక్క వస్తువులో ఉన్నటువంటి అనుభవాలు రోజుకొక మరి దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మొదటి వస్తువు ఏమో ఉన్నదంటే అద్దం కావాలి. దైవ సన్నిధి అనే గదిలో మొదటగా కావాల్సింది అద్దం. రెండవదిగా సబ్బు కూడా కావాలి, సోపు. ఈ సోపు కూడా తప్పనిసరిగా మనం వాడాలి. మూడవదిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే కాటుక. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వస్తువులే, సన్నిధి గదిలో ఉండాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి వస్తువు. మూడవదిగా కాటుక. నాలుగవదిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్న నూనె. ఐదవదిగా వస్త్రాలు.
కట్టుకునే ఆత్మ సంబంధమైన వస్త్రాలు, అక్కడ వెయిల్ కూడా ఉండదు కనుక పెళ్లి కుమార్తెకు వస్త్రాలు తప్పనిసరిగా ఆత్మ సంబంధమైన వస్త్రాలు అవసరం. ఏదేను వనములో ఆది తల్లిదండ్రులు ఏ వస్త్రాలైతే పోగొట్టుకున్నారో మళ్ళీ ఆ వస్త్రాల గురించి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆరవదిగా ఆభరణాలు. ఆభరణాలు అంటే వరాలు. రెబకమ్మ మరి నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు 10 వంటలకి 10 మంది పనివారికి దైవజనుని ఎలియాజరు గారికి నీళ్లు పోసినప్పుడు ఆభరణాలు ధరింపజేస్తారు. ఆభరణాలు అనగా ఆత్మీయ వరాలు. చివరగా కాళ్ళ వేసుకునే చెప్పుల జోడు. ఈ యొక్క 7 అనుభవాలు పెళ్లి కుమార్తెకు ఉండాలి. పెళ్లి కుమార్తె మనకు అవసరం. పెళ్లి కుమార్తెకి 7 అనుభవాలు. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పరలోకము నుండి వచ్చేటప్పటికి పెళ్లి కుమార్తె తప్పనిసరిగా గది అనుభవం అనేది మనం కలిగి ఉండాలి. మరి 4వ అధ్యాయం 2వ రాజుల గ్రంథములో షునేమీరాలు ఎలీషా గారికి పైన ఒక గది కట్టించింది. అయ్యా, మేము ఉండే స్థలంలో కాదు, మీరు ప్రత్యేకంగా పరిశుద్ధులు, భక్తులు, దైవజనులు, దీర్ఘదర్శి, మరి మీకు ఒక గది ఉండాలి. అలాగే మరి సమూయేలు గారు మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో మరి పైభాగములు ఆయన ఒక గదిలో సౌలు గారు కలుసుకునే టయానికి పైన గదిలో ఉన్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అలాగే మనకు ప్రార్థనా గది అనేది తప్పనిసరిగా అవసరం. మరి బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, బాత్రూమ్ ఉంటుంది. అన్నిటికీ స్థలాలు ఇస్తాం, కానీ దేనికి స్థలం ఏమంటే సన్నిధి చేసుకోవడానికి గది ఉండదు. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నారంటే మనకు సన్నిధి అనే గది ఉండాలి. అన్ని ఎలాగున వస్తువులతో పాటు మరి ప్రత్యేకంగా మానవుని జీవితంలో ప్రధానమైనటువంటి స్థలము గది. మరి గది లేకపోతే ప్రయోజనం లేదు. దైవజనులు ఫాదర్ దేవదాసయ్య గారు కూడా బేతేలు గృహం ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన గది కలిగి ఉన్నారు. దేవదాసయ్య గారు ఏమంటారంటే, ఏకాంత స్థలము కోరుము, ఏకాంత స్థలము చేరుము, ఏకాంత స్థలమునకు చేరి మోకాళ్ళ మీద ఉండి లోకాశలను మదికి రాకుండా చూసుకోను. ఈ పాట నెంబర్ 58, పాట పేరు ఏకాంత స్థలం. పైన వ్రాయబడిన మాట ఏంటంటే హృదయ శుద్ధి కీర్తన. మానవునికి 7 రకాల శుద్ధులు అవసరం. కనుక మరి సామాను శుద్ధి, ఇంటి శుద్ధి, వస్త్ర శుద్ధి, శరీర శుద్ధి, మరి తల స్నానం, పాద శుద్ధి, హృదయ శుద్ధి, కనుక ఉదర శుద్ధి, ఎన్ని రకాల శుద్ధులు ఉన్నాయో చూడండి. గదిలోకి వెళ్ళినప్పుడు శుద్ధి అనేది మనకు అవసరం అని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఆలోచన చేయండి, ప్రభు సాన్నిధ్యంలోకి వచ్చిన వాళ్ళారా, శుద్ధి అనేది మనకు అవసరం. 7 రకాల శుద్ధులు కావాలి. 7 రకాల శుద్ధులు మనం పాటించే వారమై ఉండాలి. గదిలోనికి వచ్చి దైవజనులు ఏలియా గారు కూడా ఒకసారి దైవజనుల దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోతున్నారట. అయ్యా ఏలియా గారు ఏంటి వెళ్ళిపోతున్నారు అంటే, ఆ గదిలో చెత్త ఉంది కదా అన్నారట. ఏందా అని చూస్తే ఓ చిన్న కాగితం ముక్క ఉంది. ఆ చిన్న కాగితం ముక్కను బట్టి వారు గదిలోకి రాలేకపోయారు. అందుకనే మనం ఉండే గది శుద్ధి కలిగి ఉండాలి. మరి శుద్ధి కలిగి ఉండాలి అంటే ఎంత ప్రాముఖ్యమో. తల స్నానం కలిగి ఉండాలి, పాద శుద్ధి చేసుకోవాలి, హృదయ శుద్ధి చేసుకోవాలి, ఉదర శుద్ధి చేసుకోవాలి, ఇంటి శుద్ధి చేసుకోవాలి, సామాను శుద్ధి చేసుకోవాలి. చూసారా ఎన్ని రకాల
వస్త్రాలు శుద్ధి. ఎన్నైంది? 7 శుద్ధులు. ఈ 7 శుద్ధులు కలిగి గదిలో ఉంటూ మనం ప్రార్థనలో ఎదగవలసిన వారమై ఉన్నాం. దేవుడు తప్పకుండా మనల్ని రెండవ రాకడ సిద్ధపరుస్తారు. అట్టి ధన్యత దీవెన ప్రభు మనందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. మరణాత.